శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వైర్తదీపం ఆజానుభావు అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకర నమామి. రామ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు 24వ అధ్యాయం. ఈ 24వ అధ్యాయం ఏమిటయ్యా అంటే అంబరీషోపాఖ్యానము. నిన్న ఏం చెప్పుకున్నాం మనం? పురంజయుడు విజయాన్ని సాధించటం, చక్కగా శ్రీరంగం వెళ్ళటం, మళ్ళీ తన అయోధ్యకి రావటం, పెద్దవాడైపోయిన తర్వాత రాజ్యపాలన అంతా తన కొడుకులకు అప్పగించేసి ఆయన స్వర్గానికి వెళ్ళిపోవటం అయిపోయింది. ఆ కథ ఎవరైతే వింటారో వాళ్ళు ముక్తులవుతారని అనుకున్నాం. ఈరోజు వాళ్ళ అంబరీషోపాఖ్యానం. ఆ అంబరీషోపాఖ్యానాన్ని ఎవరు చెబుతున్నారు? అత్రి మహాముని అగస్త్య మహామునికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కార్తీక మాసంలో శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటాము. మొన్న మనం చిలుకు ద్వాదశి తులసిమ్మ దగ్గర దీపాలు పెట్టుకోవటం, సాయంత్రం పూట తులసి చెట్టుని విసిరి చెట్టుని పూజ చేసుకోవటం అనుకున్నాం కదండి. అలాంటి ద్వాదశి, దాన్ని హరిబోధిని అని కూడా అంటాం మనం. ఈ ఒక్క పర్వదిన వ్రతం చేసినంతే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణ చేయటం వల్ల అన్ని తీర్థ, గంగా, గోదావరి, నర్మదా, కావేరి, సింధు అన్ని నదుల్లో స్నానం చేసినట్టు, అన్ని తీర్థయాత్రలు చేసినంత ఫలితం వస్తుందిటండి. అంత ప్రాముఖ్యత ఉంది ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారాయణ అన్నది. ఆచరించే పుణ్యం విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తి కలిగిన వస్తుంది. సూర్య చంద్ర గ్రహణాల వలన పర్వాల కంటే కూడా ఏకాదశి 100 రెట్లు మహిమాన్వితమైనది. మనం ఏం చెబుతున్నాం? గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం చేయండి, విడుపు స్నానం చేయండి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, వాటన్నింటికన్నా కూడా ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేస్తే అంతకన్నా కూడా ఇంకా 1000 రెట్లు ఫలితం వస్తుంది నాయన. అలాంటి ద్వాదశి పారాయణ వల్ల ఎంత ఉపయోగం, ఎంత పుణ్యం వస్తుందో, ఉపయోగం కాదు ఎంత పుణ్యం వస్తుంది అన్నది తెలుసుకుందాం. ఈ ద్వాదశి నాడు ఒకరికైనా సరే అన్నదానము చేసిన ఎడల 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఒక్క మనిషికి అన్నం పెడితే 1,000,000 మందికి అన్నం పెట్టినట్ట. ఒక్క మెతుకు మనం ఎక్కడన్నా ఎత్తుకొస్తే 1,000,000 మెతుకులు దొంగతనం చేసినంత పాపం వస్తుంది. చూసారండి, ఒక్క మనిషి భోజనం పెడితే ఎంత పుణ్యమో, ఎక్కడన్నా ఒక్క వస్తువు కానీ ఒక మెతుకు కానీ ఏదన్నా ఎత్తుకొస్తే అంత మహాపాపం అన్నమాట. ఇందులో పాపము ఉంది, పుణ్యము ఉంది. ద్వాదశి గడియల్లో ఏ రోజైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న సమయంలో స్వల్పమైనా సరే పారణ ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణ పనికిరాదు. పారణ అంటే భోజనం చేయటం. ఈ ద్వాదశి మనం ఏకాదశి ఉపవాసం ఉండి ఒక్కొక్క రోజున ఏమవుతుందండి, ద్వాదశి గడియలు ఉదయం 7 గంటల వరకే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? పెందరాళ్ళు లేచి వంట చేసేసుకోవటము, ఆ ద్వాదశి వెళ్ళే గడియల్లోపే దబదబా భోజనం చేసేటివి. అది ద్వాదశి పారణ అంటే. ఒకవేళ మనకు అవకాశం లేకపోతే కనీసం అల్పాహారం తీసుకున్నా సరే మంచిది. అది ద్వాదశి విరమణ అవుతుంది మనకప్పుడు. పుణ్యాన్ని కోరేవారు చూసారండి, ఈ పాలన పుణ్యాన్ని ద్వాదశి దాటిన తర్వాత పాలన పనికి రాదు. పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చు కానీ ద్వాదశి పాలన మాత్రము విసర్జించకూడదు. ఏదైనా సరే చేసినా చేయకపోయినా 1 గంట అటు ఇటుగానే చేసుకోవచ్చు కానీ పనులు. ఈ ద్వాదశి పాలన మాత్రము ద్వాదశి ఘడియల్లోనే ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియల్లోనే భోజనం చేస్తేనే మనకి పుణ్యం. ఏకాదశి తిథిన ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి దాటిపోకుండా పాలన చేయాలి. తద్వారా శ్రేయస్సును కలిగే శేషసాయి చెప్పాలే కానీ శేషుడికి కూడా చెప్పలేడు. చూసారండి, ఈ దాని వల్ల ఎంత పుణ్యం ఉందో ఆ శేషుడు కూడా చెప్పలేడు. శేషసాయి అన్నాయని చెప్పాలి, ఆ మహానుభావుడే చెప్పాలే కానీ నేను కూడా చెప్పలేనయ్యా. శేషుడు అంటే ఆయన పడుకునే మహానుభావుడు, శేషతల్పం, ఆయనే చెప్పాలి కానీ విష్ణుమూర్తి చెప్పాలి కానీ నేను చెప్పలేని అని చెప్తున్నారు. అప్పుడు ద్వాదశి వ్రతాచరుడు తత్పురుడు పరమ భాగవతోత్తముడు ఆయన అంబరీషుడనే మహారాజు చూసారండి. ఇప్పుడు చెప్తున్నాడు, అంబర మహారాజు ఒకానొక కార్తీక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, అంబరీషుడు అనే మహానుభావుడు వేదాంగం చదువుకున్న బ్రాహ్మడండి. ఆయన మహానుభావుడు, గొప్పవాడు, విష్ణుమూర్తిని పిలిస్తే పలుకుతాడు, అంత దైవభక్తి గలవాడు. ఆయన చక్కగా నిత్యము లేవటం, స్నానము, దానము, దీపం, పూజ చేసుకునే అటువంటి మహానుభావుడు ఒకరోజు ఏకాదశి ఉండి మరునాడు ద్వాదశి పారాయణ చేసుకుందని తలించాడు. మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చేయాలనుకున్నారు. చూసారు, మనం చెప్పాను అనుకున్నాం కదండి. మనం ఏకాదశి ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి ఘడియల్లోనే భోజనం చేస్తేనే
మనకి ఆ ఏకాదశి ఫలితం దక్కుతుంది. లేకపోతే మనం ఉన్న ఏకాదశులు కూడా అది వరకు మనం సకాలంలో చేసినవి కూడా పోతాయి, అంత పాపం వస్తుంది అంటున్నారు. అతిథి అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యముతో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరెను. చూడండి, మన ఇంటికి ఎవరన్నా వచ్చి ఏమండి ఇవాళ మీ ఇంటికి భోజనానికి వస్తానండి అంటే కాదని అంటామా ఎవరైనా? ఏం లేదు, మనకున్న దాంట్లోదే మనం తింటే పచ్చడి మెతుకులు తింటే ఆయనకి పచ్చడే పెడతాం, మనం కూర వేసుకుంటే ఎవరు కూర వేసుకుంటాం. అయ్యో నాయన అంతకన్నా భాగ్యమా రా నాయన అంటాం ఎవరికైనాను. ఏమండి అట్లాగే ఈ అంబరీషుడింటికి దూర్వాస మహాముని వచ్చి ఏమయ్యా ఇవాళ మీ ఇంటికి నేను భోజనానికి వస్తానన్నట్ట అనేసరికి దూర్వాస మహాముని అంటే మహా గొప్పవాడు కదండి, అంతటి వాడు మన ఇంటికి వచ్చి భోజనానికి వస్తానంటే అందులో అత్రి మహామహర్షి ఆయన కాగలడా? అంబరీషుడు కాగలడా? అందులో దేవపరాయణ పూజ చేసుకునేవాడు, వేదాంగం చదువుకున్న పండితుడు, అంతకన్నా మహాభాగ్యమా స్వామి, తొందరగా రండి స్వామి, రండి రండి అన్నారు. అనేసరికి నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానయ్యా అని చెప్పి ఆయన నదికి స్నానానికి వెళ్ళాడు. అంబరీషుడు ఆయన ద్వాదశి పాలనకు ఆహ్వానించను. తక్షణమే దూర్వాసుడు సాష్టాంగను నదికి వెళ్ళి అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి రాకపోవటం వలన అంబరీషుడు ఆతృతపడ్డాడు. చూసారండి, అయినా స్నానానికి నదికి వెళ్ళాడు కదండి, అవేళ ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి, ఎంతకీ రావటం లేదు. ఏం చేయాలి? ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి, మాటికి వాకిట్లోకి రాను మనం ఎవరినన్నా భోజనానికి పిలిస్తేనండి అతిథి అభ్యాగతి అన్నాం. ఆ అతిథిని మనం భోజనానికి పిలిచిన తరువాత వాళ్ళు రాకుండా మనం అన్నం తినకూడదు. అది చాలా తప్పు, మన నోటితో ఉచ్చరించలేనంత తప్పది. అందుకని అతిథి ఆడవాళ్ళవని మగవాళ్ళవని వాళ్ళు వచ్చిన తరువాతే వాళ్ళకి పెట్టే మనం తినాలి. అందుకని అలా చేసిన తర్వాత ఆ దూర్వాస మహాముని రావట్లేదు, ద్వాదశి గడియలు అయిపోతున్నాయి, ఏం చేయనా భగవంతుడా, నిన్నల్లా ఉపవాసం ఉన్నానే, ఇవాళ ద్వాదశి పాడైపోతోంది, వెళ్ళిపోతోంది, ఈయన రావట్లేదు అనుకుని ఆయన ఎదురు చూస్తున్న ఎంతకీ రాకపోయేసరికి ఏం చేయాలో తోచటలేదు, పిచ్చెక్కిపోతుంది. ఇవాళంటే మనకు ఫోన్లు వచ్చినాయి కానీ అవేళ ఏమున్నాయండి? ఆయనకి ఏం తోచక ఆయన దగ్గర ఉన్న వేద పుస్తకాలన్నీ తిరగేశాడు. ఎక్కడన్నా ఏమన్నా చిన్న ఉపాయం దొరుకుతుందేమో ఏంటి చూద్దామని అనుకుని ఆయన దగ్గర కాలక్రమేణా పాలన చేయాల్సింది వచ్చే వరకు ఆగటము గృహస్థు ధర్మము అనుకున్నాం కదండి. ఎవరన్నా వచ్చేదాకా వస్తాను అంతే, వాళ్ళకి మన గుమ్మాలను తింటూ ఉండగా వచ్చాడు అనుకోండి, మనం చేయగలిగింది ఏం లేదు. వస్తాను అని చెప్పిన తరువాత రాకండగా తినడం తప్పు, కానీ మనం తినేటప్పుడు వచ్చాడు అనుకోండి దవ లేచి దవ్వుకుని అన్నం పెడతాం, దానికి తప్పు లేదు. గృహస్థ ధర్మం వదిలే ద్వాదశి కంటే పాలన చేయటము ఈ వ్రత ధర్మము, దీన్ని వదులుకోలేడు. పాలన చెయ్యాలి, ఈ ఏకాదశి ఫలితం పోతుంది, ఆయన రాకుండా తినలేడు, ఏం చేయాలో తోచటం లేదు. అలా ఉండటం దాన్ని ఉల్లంఘించిన విష్ణు భక్తి కూడా విసర్జించిన వాడిని అవుతాను. ఒకవేళ ఆయన రాకనే దబదబా తినేశాను అనుకోండి, ఇన్నాళ్ళు చేసిన నా భక్తి అంతా పోతుంది, విష్ణుమూర్తిని ఆరాధించిన ఇది కూడా పోతుంది, విష్ణుమూర్తిని విసర్జించిన వాడిని అవుతాని, ఏం చేయాలరా భగవంతుడు అని ఆలోచిస్తండి ఆయన దగ్గర ఉన్న పుస్తకాలు ఇవన్నీ తీసుకున్నాడు. ఏమిటి? ఈ గ్రంథాలన్నీ తీసి దేంటో అన్న ఉపాయం దొరుకుతుందేమోనని చూసి అందరినీ కొంతమంది మునుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని వివరం అడుగుతున్నాడు. అయ్యా మా ఇంటికి దూర్వాస మహాముని భోజనానికి వస్తానన్నాడు, ఇంకా రాలేదు, ద్వాదశి గడియలు తగ్గిపోతున్నాయి, నాకేం చేయాలో తోచటలేదు నాయన అని పరిపరి విధాల మనసులో బాధపడుతూ ఏం చేయాలో తోచగా దగ్గరలో ఉన్న మునులందరినీ అడిగాడు. అడిగితే వాళ్ళందరూ చెప్పారు, నాయన ఏం చేస్తాం, అతిథి అభ్యాగతి అన్నారు, కరెక్టే, నువ్వు చెప్పింది నిజమే, ఆయన ఎంతకీ రావట్లేదన్నావు, ద్వాదశి పారాయణ పోతోంది, గడియలు పోతున్నాయి, ఆ ద్వాదశి పారాయణ చెయ్యందే నీకు ఏకాదశి ఫలితం దక్కదు, ఏం చేస్తావు? మంచినీళ్ళు తాగితే ఏ దోషం ఉండదు నాయన, మంచినీళ్ళు తాగొచ్చు అని ఒక మహాముని చెప్పారు. అంతకు రెట్టింపు పాపం ఉంది. అంతేకాదు ఒక్క ద్వాదశి పాలన త్రిముఖం వల్ల ఆ వ్రతంతో పాటే అంతఃపురం పూర్వం చేసిన 12 ద్వాదశి పారాయణలు కూడా పుణ్యం పోతుంది. చూసారండి, ఆ అతిథి రాకుండా మనం ఏదన్నా తిన్నా తాగినా చేసినా అది వరకు చేసిన 10 ఏకాదశిలే గాని 10 ద్వాదశిలే గాని ఆ పూర్వం చేసుకున్న పుణ్యం కూడా పోతుంది. ఏం చేయాలి అని ఆలోచించి జన్మాంతరము బలం క్షీణిస్తుంది, అంతకన్నా ముఖ్యంగా ద్వాదశీకరణ విష్ణు విరోధవీతం ఏర్పడుతుంది, అందువల్లే ప్రాణాపాయం వస్తైనా సరే ద్వాదశి పారాయణ చేయటమే కర్తవ్యము. సరే,
ఆ ద్వాదశి విష్ణుమూర్తిని కూడా మనం విసర్జించుకున్నతో దానికన్నా ద్వాదశి పాలన చేయటమే ముఖ్యం కదా అని ఆలోచించుకుని చూస్తున్నాడు పాపం ఆయన మహానుభావుడు. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంతము దుఃఖము కలుగుటే కాక దూర్వాసాగమన అంతరము కన్నా ద్వాదశి తిరోగను నాకు ఉత్తమే పారాయణ. చూశారని బ్రాహ్మణ శాపం అండి, మామూలు శాపం కాదు. బ్రాహ్మడు ఏదన్నా సరే ఒక మాట అన్నాడు అంటే అది తగులుతుంది మనకి. అందుకని తొందరగా బ్రాహ్మణ జోలికి వెళ్ళకూడదు, బ్రాహ్మణ్ణి దూషించకూడదు. బ్రాహ్మణ్ణి వాడు ఎంత దుర్మార్గుడు అవని, వాడి పాపం వాడిదే, వాడు ఏదో తప్పు చేశాడని మనం వెళ్ళి బ్రాహ్మణుడి మీద చేయి చేసుకోకూడదండి. మన వంశం కూడా ఇదైపోతుంది. అంత బ్రాహ్మణ కులంలో పుట్టడం కొద్ద విశేషం, అటువంటి బ్రాహ్మణ ఆచారం చెయ్యటం అది విశేషం. వాడు చేయటం లేదు, వాడి కర్మది. కానీ నువ్వు అలా ఇలా అని మనం నోటికి వచ్చినట్టుగా బ్రాహ్మణ్ణి మాట్లాడకూడదు. ఆయన ఒక్క మాట అన్నాడంటే మనకి మన జన్మాంతలా తగులుతుంది ఆ శాపం. బ్రాహ్మణ శాపం మామూలు శాపం కాదు. అట్లాంటిది దూర్వాస మహాముని వచ్చి నన్ను శపిస్తాడేమో, నా పాలన వ్యర్థమైపోతుందేమో, ఏం చెయ్యాలిరా భగవంతుడా అంటూ ఏం చేయాలి తోక దేవుణ్ణే ప్రార్థిస్తూ మంచినీళ్ళు తాగనా వద్దా, తాగమన్నారు, ఏం చెయ్యను అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను కూడా ఆ కమలనాథుడే కరతేలుస్తాడు. ఆ బ్రాహ్మణ శాపం కన్నా ఎక్కువగా సరే పాపము పుణ్యము చేద్దాం, తాగుదాం, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, ఆ విష్ణుమూర్తే ఉన్నాడు, ఆయనే నమ్ముకున్నాను కదా, ఇంకెంతకన్నా నాకు ఇంకేం కావాలి అనుకుని మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి ధర్మవర్తుడైన అంబరీషుడు ద్వాదశి పాలనార్థము తనను పరీక్షించే వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలిపాడు. తన మంచినీళ్ళు తాగమన్నారు, తాగునా వద్దా అని ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఇంకో ఆయన అడిగితే ఆయన చెప్తున్నాడు. అంబరీషుడు సమస్య విని వేద స్వరూపులైన విప్రులు క్షణాల మీద స్మృతి శాస్త్ర పురాణాలన్నింటినీ మననం చేసుకుని మహారాజా సర్వశ్రేణి ఆ భగవంతుడు సమస్త జీవుల యందు ఉన్నాడు, అన్నింటిల్లో ఉన్నాడు భగవంతుడు అనేవాడు. నాయన నువ్వేం బాధపడమోకు, జఠరాగ్ని రూపంలో ప్రేక్షమై ఉన్నాడు. జఠరాగ్ని మన లాలాజలంలో కూడా ఉన్నాడు భగవంతుడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజల్లింప చేయటం వల్లనే జీవులకు ఆకలి కలుగుతున్నది. దాని తాపమే క్షుప్తి పాసాన బాధగా చెప్పబడుతుంది. క్షుద్బాధ అంటాం చూసారా, ఆకలి అది దాని తాపమే. కాబట్టి యుక్తాహారం చేత అగ్నిని పూజించి శాంతింపజేయటమే జీవ లక్షణము. జీవులచే స్వీకరింపబడే భక్ష్య భోక్ష్య చేయ లేహ రూప అన్నపానాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నావు. మనం దేవుడు నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చేస్తామండి, అన్ని మనం వండుకున్న కూరలు పప్పు పులుసు అన్ని వేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఓం మర్భో స్వహ ఓం తత్సౌత్రేరణ్యం మర్భో దేవస్తధీమహి ధియో యోనః ప్రచోదయాత్ శ్రీ దేవతాభ్యో నమః కార్తీక దామోదర దేవతాభ్యో నమః మహానైవేద్యం భక్ష్య భోక్ష్య లేహ్య చ పానీయ దది అని అన్నీ చెప్పి మనం ఏవైతే వండుకున్నామో అవన్నీ పదార్థాలు దీని మీద వేశాను నాయన నువ్వు ఆరగింపు అని చెప్పి స్వామికి నైవేద్యం పెట్టుకుంటాం కదా. అట్లాగే ఇవన్నీ తినే కన్నా ఇవన్నీ ఆ భగవంతుడిలోనే ఉన్నాయి కాబట్టి మాత్రం భుజిస్తున్నావు. కాబట్టి జీవులందరిలో జఠరాగ్ని స్వరూపమే కనుక నువ్వు భుజిస్తున్న జీవులందరిలో జఠరాగ్ని ఉంది కనుక ఆ జగన్నాథ స్వరూపమే ఇది. తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా సరే చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చెయ్యకూడదు. ఇందాక అనుకున్నాం కదండి మనం. అటువంటి బ్రాహ్మణ అతిథిగా వస్తే అతన్ని విసర్జించటం అథవా మనని వేరే చెప్పక్కర్లేదు కదా. పైగా తనచే స్వయంగా పిలువబడ్డాడు, ఆయనంతట ఆయనగా వచ్చాడు, నాయన నీ ఇంటికి భోజనానికి వస్తానని. అవునా, అలాంటి మనిషిని వదిలిపెట్టి ఇంకేం తింటాము, తినలేం కదా. అందుకని బ్రాహ్మణ అవమానంతో అవుతుంది. భూవరాశుల వలన ఐశ్వర్యము కూడా తగ్గిపోతుంది. ఎవరన్నా భోజనానికి వస్తేనండి పెట్టకుండా ఉంటే ఆయుష్ తగ్గిపోతుంది, ఐశ్వర్యం పోతుంది, ధర్మం నశించిపోతాయి, ఇంతకన్నా పోతాయి. బ్రాహ్మడు సర్వదేవతా స్వరూపుడు. అటువంటి బ్రాహ్మణ్ణి వదిలి భోజనం చేయటం చాలా తప్పు. దేవుడు నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఆ భగవంతుడు బ్రాహ్మడు వచ్చేదాకా బ్రాహ్మణ స్వరూపంతోనే మనం చెప్పుకుంటున్నాం, కాదనట్లేదు. ఆయన రాకండగా నేను తినలేను తాగలేను ఏం చేయాలిరా అని పరిపరి విధాలు ఆలోచిస్తూ వీళ్ళని అడుగుతూనే ఉన్నాడు పాపం ఆ మహానుభావుడు అంబరీషుడు. బ్రాహ్మణ అవమానంతో సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. ఈ బ్రాహ్మణ్ణి అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్టే, సర్వదేవతలను అవమానించినట్టే అవుతుంది. ఏం చేయాలో తోచట్లేదు పాపం. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణ దేవతాతుడై ఉండంగా కేవలము జన్మలకే కాక జ్ఞానం వలన
తపోమహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుగా కీర్తింపబడే దూర్వాసుడు వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పాలన చేయటం ధర్మమని చెప్పటం సాధ్యము కాదు. అందులో కోపిష్టి, దూర్వాస మహాముని అంటే మహాకోపిష్టి. అటువంటి వాణ్ణి ఆయన్ని నువ్వు భోజనానికి పిలిచావు, ఆయన వస్తానన్నాడు, నువ్వు పిలిచావు, నీ తప్పు లేదు, ఆయన తప్పులేదు. కానీ అటువంటి వాణ్ణి పిలిచి ఆయన రాకముందే నువ్వు పాలన చేస్తే ఎంత అవమానించినట్టుంటుందయ్యా. నువ్వు అడుగుతున్నావు, మేకేం చేయాలో తోచటం లేదు, గంగ పుచ్చుకుంటే ఏ తప్పు ఉండదు కదా అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటున్నారే కానీ తాగటానికి సాహసించటల్లా పాపం ఈ అంబరీషుడు. ఆయన ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకి నెట్టి చూడగా బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది మాత్రము కాదు. ఆయన శపిస్తాడో తిడతాడో కొడతాడో వేరే విషయం కాదు, కానీ పిలిచిన తరువాత వచ్చిన ఆయనకి పెట్టకుండా మనం తినటం కానీ తాగటం కానీ చేయటం తప్పే కదా, ఏం చేద్దాం అని అనుకుంటా. అప్పుడు అనుకుంటున్నారు, ఓ ధరణిపాల, ద్వాదశి పారాయణ పరిత్యాగం వలన తత్పూర్వదినం ఏకాదశి నాటి మాసం భంగం కలుగుతుంది. ఇది చేయటం వల్ల ఏకాదశి ఉపవాసం ఉన్న పుణ్యం కూడా పోతుంది. ఏం చేయనని ఆ ఏకాదశి త్యాగానికి ప్రాయచిత్తం అనేది లేదు. ఇక నువ్వేం చేసినా తప్పు లేదు. ఆ బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వల్ల కలిగే పరాభవానికి కూడా విరుగుడు లేదు. ఆ బ్రాహ్మడు ఏదైనా శాపం పెట్టాడనుకో దానికి విరుగుడు లేదు. ఆ బ్రాహ్మడు రాకుండా పాలన లేకుండా నువ్వు చేయటానికి ద్వాదశి పారాయణ పోతుంది. దానికి సమానమే, దీనికి సమానమే. ఎటు చెప్పటానికి కూడా మాకు తోచటం లేదు నాయన అంబరీష, ఏం చెప్పాలి మేము అని పాపం వాళ్ళల్లో వాళ్ళే తర్జన భర్జన పడుతున్నారు. రెండు తూకంలో పెడితే సమానంగానే ఉన్నాయి. అటు విప్రశాపము ఒకటే, ఇటు ఏకాదశి ఫలితం వదులుకోవటము తెలితే ఏం చేయాలో తోచడం లేదు నాయన, చూద్దాం, ఉండు ఆలోచిద్దాం, ఈ లోపు వస్తాడేమో చూద్దాము అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే తర్జన పడుతున్నారు. 24వ అధ్యాయం సమాప్త.